హాయ్ అండి. అదేనండి. ఇది మా మేనల్లుడిది అన్నప్రాసన వీడియో అండి. నేను క్రీములు ఎక్కువ రాయనని చెప్తున్నాను. సరేనండి, నా షో తర్వాత ముందు సీన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉన్న వాళ్ళు మా మరదలు, మా బ్రదర్ అనమాట. అదేనండి, లియో వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. మన పిల్లోడికి ఎగ్జైట్మెంట్ బాగా ఎక్కువగా ఉంది. నన్ను వదలండి, నేను వెళ్ళి పట్టేసుకుంటా అంటున్నాడు. పక్కన నుంచేమో వాళ్ళ నానమ్మ కోరస్సు లియో లియో అని, అక్కడేమో చికిరి చికిరి అంటుంది. నేనేనండోయ్, మన పిల్లోడికి బాగా చికిరి పాట అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే చికిరి చికిరి అంటే అట్లాగా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి ఘట్టం. ఇప్పుడు మన లియో ఏం పట్టుకుంటాడో చూద్దాము. అసలే మా వాడు భలే ఎగ్జైట్మెంట్తో ఉన్నాడండి, తొందరగా ఏదో ఒకటి పట్టేసుకోవాలనేసి. మేమేమి కష్టపడలేదండి పెద్దగా. అంతేకాకుండా మావాడు లియో కూడా పెద్ద కష్టపడలేదు. ఒక 2 మినిట్స్లో వచ్చేసేసి పట్టేసుకున్నాడు. అసలే మా వాడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాడు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో. అండ్ అందరూ ఒకసారి వీడియోని ఆపి మా వాడు ఏం పట్టుకున్నాడో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ పట్టుకుంది ఫుడ్ అండ్ ఓయ్, మా వాడికి తినేయాలి అనేసి అనిపిస్తుంది అనుకుంటా. అండ్ నౌ సెకండ్ రౌండ్ బిగిన్స్. ఇప్పుడు మా వాడు తెగ ట్రై చేస్తున్నాడండోయ్. మీ అందరు ఏమనుకుంటున్నారు సెకండ్ ఏం పట్టుకున్నాడనేసి? సరే, మీ అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి, సెకండ్ ఏం పట్టుకొని ఉంటాడు. అండ్ నౌ వచ్చేసాడు. కొద్దిగా కష్టపడుతున్నాడు లేండి, వాళ్ళ డాడీ పంచ అడ్డం పడుతుందనేసి పైకి లాగుతున్నాడు. అండ్ నౌ బైబుల్ పట్టుకున్నాడండి సెకండ్ వచ్చేసి. ఏదేమైనా సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేశాడు హ్యాపీగా. అండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి కొద్దిగా వెనక్కి పనుకోబెట్టారు. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ముచ్చటగా మూడోది ఏదో పట్టుకోయ్యా అని అంటున్నారనమాట పక్కన. మా వాడు ఇంకొద్దిగా కష్టపడాలనేసి వెనక పనుకోబెట్టారు. కాకపోతే మా వాడు వినడుగా వచ్చేసేసాడండి. ఆ రెండిట్లో ఏది పట్టుకోవాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే రెండు ఒకే సేమ్ కలర్లో ఉండేసారు వాటికి. అండ్ ఫైనల్లీ మనీ పట్టుకున్నాడు. కెమెరామెన్ అడుగుతున్నాడు అండోయ్, ఓ పిక్ తీయండి పట్టుకున్నాను కదా అనేసి. అండ్ నౌ ఆ పక్కన మా అన్న కొడుకు ఒక 4 years ఉంటే తను ఏడుస్తున్నాడు. తను చూసి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అందరూ చెప్తున్నారు ఎడమ్మాకు అనేసి. మా వాడు ఏదైనా 2 minutesేనండి, వెంటనే యాక్టివ్ అవుతాడు. అదిగోండి ఎగురుతున్నాడు. చిక్రీ చిక్రీ పాట పెడితే చాలు, అసలు ఈ మధ్య నించోబెడితే చాలు స్ప్రింగ్ పెట్టుకున్నట్టు ఎగురుతున్నాడు అనమాట. ఇంకా ఫోటోలకి పోజెస్ ఇస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు. ఇంకా అదండి సంగతి. ఫంక్షన్ అనేది బాగా ఎంజాయ్ చేసాము, ఇంక్లూడింగ్ లియోతో కలిపి. లియోని అందరూ పట్టుకొని నలిపేశారు పాపం, అందరికీ ఆడుకోవాలనేసి. కానీ వాడి వల్ల కాలేదు. బట్ తను కూడా అందరిలాగా ఏడవడు, అందరి దగ్గరికి వెళ్తాడు. బాగా ఎంజాయ్ చేశాడు. పిక్స్ కూడా బాగా దిగామండి. మా లియో కూడా బాగా ఎంజాయ్ చేశాడు. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ కూడా అలిసిపోలేదు, చాలా తక్కువ అన్నమాట. అటు చూడండి ఎలా ఎగురుతున్నాడు, అదే స్ప్రింగ్ పెట్టుకున్నట్టు ఎగురుతున్నాడు. అదే అడుగుతున్నాను నేను, స్ప్రింగ్ పెట్టుకున్నావా ఏమన్నా అనేసి. ఇంకా ఎక్కువ ఎగురుతున్నాడు, ఇది నా ఫంక్షన్ అనేసి. ఇంకా పిక్స్ కోసము అక్కడ ఫ్లవర్స్ వేసారు, అవన్నీ నోట్లో పెట్టుకుంటున్నారు అనేసి అవన్నీ తీసేస్తుంది వాళ్ళ మదరు. ఇంకా ఫుడ్ పెట్టారనమాట అక్కడ నానమ్మ తాతయ్య. ఇంకా ఫుడ్ పెడుతుంటే వాడికి తినాలి అనేసి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అసలు ఫుడ్ పైన. కానీ కొద్దిగా అలసిపోయినట్టున్నాడు, కొద్దిగా క్రాంకీ అయ్యాడు మధ్యలో. బట్ ఫుడ్ నోటి దగ్గరికి వెళ్ళేసేసరికి చాలా ఎగ్జైట్గా కొత్తగా ఉన్నట్టుంది. సో ఇంకా అట్లా జరిగిందనమాట ఈవెంట్ అనేది, బాగా జరిగింది. ఇంకా చూడండి మీరే, ఆ ఫుడ్ ఎప్పుడెప్పుడు తినేయాలా అని చూస్తున్నాడు. బట్ మేమే కొద్దిగా భయపడ్డాము, తినకూడదు కదా ఫస్టే. ఇంకా జస్ట్ అట్లా టచ్ చేశారు అందరూ నోటి దగ్గర, జస్ట్ అట్లాగా. కానీ చాలా హ్యాపీగా అయిందండి ఫంక్షన్ అనేది. ఇప్పుడు కొన్ని పిక్స్ పెడతాను చూడండి, ఇవ్వండి.
Subscribe our channel Vinny and Ammu.